హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వావెల్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీన్ని జాగ్రత్తగా పెట్టు అని చెప్పడానికి ఇంగ్లీష్లో పుట్ ఇట్ కేర్ఫుల్లీ ఆర్ కీప్ ఇట్ కేర్ఫుల్లీ. దీన్ని జాగ్రత్తగా పెట్టు అనడానికి పుట్ ఇట్ కేర్ఫుల్లీ ఆర్ కీప్ ఇట్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్ ఈజ్ దాన్ని ఎక్కడ పెట్టాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో వేర్ షుడ్ ఐ పుట్ ఇట్. దాన్ని ఎక్కడ పెట్టాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో వేర్ షుడ్ ఐ పుట్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు దీన్ని ఎక్కడ పెట్టారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ కీప్ దిస్. మీరు దీన్ని ఎక్కడ పెట్టారు? వేర్ డిడ్ యూ కీప్ దిస్. అదర్వైజ్ వేర్ డిడ్ యూ పుట్ దిస్. ఈ విధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ నేను దాన్ని ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అని చెప్పండి ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ వేర్ ఐ పుట్ ఇట్. నేను దాన్ని ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అని చెప్పండి ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ వేర్ ఐ పుట్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు దీన్ని ఎక్కడైనా పెట్టగలరా అని చెప్పండి ఇంగ్లీష్లో కెన్ యూ పుట్ ఇట్ ఎనీవేర్. మీరు దీన్ని ఎక్కడైనా పెట్టగలరా అని చెప్పండి ఇంగ్లీష్లో కెన్ యూ పుట్ ఇట్ ఎనీవేర్. నెక్స్ట్ వన్ ఈజ్ బాగా గుర్తుంచుకో ఎక్కడ పెట్టావో అని చెప్పండి ఇంగ్లీష్లో రిమెంబర్ వెల్ వేర్ యూ పుట్ ఇట్. బాగా గుర్తుంచుకో ఎక్కడ పెట్టావో అని చెప్పండి ఇంగ్లీష్లో రిమెంబర్ వెల్ వేర్ యూ పుట్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను దీన్ని ఎక్కడైనా పెట్టానా లేదా. డిడ్ ఐ పుట్ దిస్ సమ్వేర్. నేను దీన్ని ఎక్కడైనా పెట్టానా లేదా. డిడ్ ఐ పుట్ దిస్ సమ్వేర్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు గుర్తు వచ్చింది ఐ రిమెంబర్డ్. నాకు గుర్తు వచ్చింది అని చెప్పిన ఇంగ్లీష్లో ఐ రిమెంబర్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను దాన్ని అల్మారాలో పెట్టాను. ఐ పుట్ ఇట్ ఇన్ ద కబోర్డ్. నేను దాన్ని అల్మారాలో పెట్టాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ పుట్ ఇట్ ఇన్ ద కబోర్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏది ఎక్కడ పెట్టినా దాన్ని గుర్తుంచుకుంటే మంచిది. ఇట్ ఈస్ బెటర్ టు రిమెంబర్ వాట్ ఎవర్ యూ పుట్ వేర్. నువ్వు ఏది ఎక్కడ పెట్టినా దాన్ని గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పండి ఇంగ్లీష్లో ఇట్ ఈస్ బెటర్ టు రిమెంబర్ వాట్ ఎవర్ యూ పుట్ వేర్. నెక్స్ట్ వన్ ఈజ్ బయటకు పారేయండి. త్రో ఇట్ అవుట్. బయటకు పారేయండి అని చెప్పండి ఇంగ్లీష్లో త్రో ఇట్ అవుట్. త్రో అంటే పారివేయడం. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ తొక్కను తీసి డస్ట్బిన్లో పారివేయాలి.
డస్ట్బిన్లో పారివేయాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో దిస్ పీల్ షుడ్ బి రిమూవ్డ్ అండ్ త్రో అవే ఇన్ ద డస్ట్బిన్. దిస్ పీల్ షుడ్ బి రిమూవ్ అండ్ త్రో అవే ఇన్ ద డస్ట్బిన్. ఈ తొక్కను తీసి డస్ట్బిన్లో పారివేయాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో దిస్ పీల్ షుడ్ బి రిమూవ్ అండ్ త్రో అవే ఇన్ ద డస్ట్బిన్. దిస్ పీల్ షుడ్ బి రిమూవ్ అండ్ త్రో అవే ఇన్ ద డస్ట్బిన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ చెత్త మొత్తాన్ని డంప్ యార్డ్లో పారివేయండి. ఈ చెత్త మొత్తాన్ని డంప్ యార్డ్లో పారివేయండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో త్రో ఆల్ దిస్ గార్బేజ్ ఇన్ ద డంప్ యార్డ్. త్రో ఆల్ దిస్ గార్బేజ్ ఇన్ ద డంప్ యార్డ్. ఈ చెత్త మొత్తాన్ని డంప్ యార్డ్లో పారివేయండి అని చెప్పడానికి త్రో ఆల్ దిస్ గార్బేజ్ ఇన్ ద డంప్ యార్డ్. త్రో ఆల్ దిస్ గార్బేజ్ ఇన్ ద డంప్ యార్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ పెన్సిల్ కిందన పడింది తీసి పైన పెట్టు. పెన్సిల్ కిందన పడింది తీసి పైన పెట్టు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ది పెన్సిల్ ఫెల్ డౌన్ పిక్ ఇట్ అప్ అండ్ పుట్ ఇట్ ఆన్ టాప్. ది పెన్సిల్ ఫెల్ డౌన్ పిక్ ఇట్ అప్ అండ్ పుట్ ఇట్ ఆన్ టాప్. పెన్సిల్ కిందన పడింది దాన్ని తీసి పైన పెట్టు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ది పెన్సిల్ ఫెల్ డౌన్ అంటే కింద పడింది, పిక్ ఇట్ అప్ తీసి పెట్టు అండ్ పుట్ ఇట్ ఆన్ టాప్ పైన పెట్టు. ది పెన్సిల్ ఫెల్ డౌన్ పిక్ ఇట్ అప్ అండ్ పుట్ ఇట్ ఆన్ టాప్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు తొక్క తీసావా. నువ్వు తొక్క తీసావా అనడానికి ఇంగ్లీష్లో డిడ్ యూ పీల్ ఇట్. డిడ్ యూ పీల్ ఇట్. నువ్వు తొక్క తీసావా. డిడ్ యూ పీల్ ఇట్. డిడ్ యూ పీల్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు తొక్క ఎలా తీశారు. నువ్వు తొక్క ఎలా తీశారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ పీల్ ఇట్. హౌ డిడ్ యూ పీల్ ఇట్. నువ్వు తొక్క ఎలా తీశారు అని అనడానికి ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ పీల్ ఇట్. హౌ డిడ్ యూ పీల్ ఇట్. నువ్వు తొక్క ఎలా తీసావు అని చెప్పండి ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ పీల్ ఇట్. హౌ డిడ్ యూ పీల్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను తొక్కను తీయగలను. నేను తొక్కను తీయగలను అని చెప్పడానికి నేను తొక్కను తీయగలను ఐ క్యాన్ పీల్ ఇట్. ఐ క్యాన్ పీల్ ఇట్. నేను తొక్కను తీయగలను ఐ క్యాన్ పీల్ ఇట్. ఐ క్యాన్ పీల్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను గుమ్మడికాయ తొక్క తీయను. నేను గుమ్మడికాయ తొక్క తీయను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ వోంట్ పీల్ ద పంప్కిన్. ఐ వోంట్ పీల్ ద పంప్కిన్. నేను గుమ్మడికాయ తొక్క తీయను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ వోంట్ పీల్ ద పంప్కిన్. ఐ వోంట్ పీల్ ద పంప్కిన్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను గుమ్మడికాయ తొక్క తీయలేను. నేను గుమ్మడికాయ తొక్క తీయలేను ఐ కాంట్ పీల్ ద పంప్కిన్. ఐ కాంట్ పీల్ ద పంప్కిన్. నేను గుమ్మడికాయ తొక్క తీయలేను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ కాంట్ పీల్ ద పంప్కిన్. ఐ కాంట్ పీల్ ద పంప్కిన్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇకపై తప్పు పని చేయను. నేను ఇకపై తప్పు పని చేయను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ నెవర్ డూ రాంగ్ వర్క్ ఎనీమోర్. ఐ నెవర్ డూ వర్క్ రాంగ్ ఎనీమోర్. నేను ఇకపై తప్పు పని చేయను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ నెవర్ డూ రాంగ్ వర్క్ ఎనీమోర్. ఐ నెవర్ డూ రాంగ్ వర్క్ ఎనీమోర్. నేను ఇక తప్పు పని చేయను. నెక్స్ట్ వన్ ఈజ్ నేను వారితో ఎటువంటి పని చేయలేను. నేను వారితో ఎటువంటి పని చేయలేను అని చెప్పడానికి ఐ కాంట్ డూ ఎనీ వర్క్ విత్ దెమ్. ఐ కాంట్ డూ ఎనీ వర్క్ విత్ దెమ్. నేను వారితో ఎటువంటి పని చేయలేను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ ఎనీ వర్క్ విత్ దెమ్. ఐ కాంట్ డూ ఎనీ వర్క్ విత్ దెమ్. నేను వారితో ఎటువంటి పని చేయలేను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.